హెల్త్ ఎలా ఉంది మీది? చాలా బాగుంది. ఓకే. ఏంటి ఇంతమంది ఉన్నాగా మీరు కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు? అదెట్టా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఎవరి మీద వేసున్నా ఏమే? మా ఓనర్‌కు బ్రాండ్ ఉందిలేండి. మీ పుష్పరాజ్‌కి ఎలా ఉందో మాకు ఐ డ్రీమ్ బ్రాండ్ ఉంది. మీ యాక్చువల్లీ ఐ డ్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. పేరు ఐ డ్రీమ్, యూ డ్రీమ్, వి ఆల్ షుడ్ డ్రీమ్. యెస్ ఎగ్జాక్ట్‌లీ. సో మీరు మా డైలాగ్ కోసం చెప్పాను, కూర్చున్నాను, తీసేసాను. ఇప్పుడు చెప్పండి. నో ఇష్యూస్ అండి. మీరు కూర్చున్నా బానే ఉంది. ఎందుకంటే అందం కుర్చీ మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఓకే. ఓకే, మీరు చెప్పారు కదా, సరే. ఓకే. మీరు మా గెస్ట్. సో ఆల్రెడీ మీకు కాఫీ ఇచ్చాము. కాఫీతో పాటు మీరు కళ్ళు మూసుకోండి, ఇంకో సర్ప్రైజ్ ఇస్తాను మీకు. ఓపెన్ యువర్ ఐస్. సమోసా తింటావా శిరీష? సినాయన నాకెవరో సమోసాలు ఇస్తారు, చూడండి. తీసుకోండి. తింటా. థ్యాంక్ యూ, ఆకలిస్తుంది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. తింటూ మాట్లాడుకుందాం. సో పుష్పరాజు యశాచలం కొండలకి ఎందుకు వెళ్ళారు? నాకు డౌట్. మీ ఇంట్లో పెట్టుకొని మిమ్మల్ని అంత అందమైన కుర్రలు ఉన్నాయి, నల్ల దట్టమైన ఫారెస్ట్ లాంటి కుర్రలని. దీనికి ఎవరు ఎర్రచందనం ఇచ్చినంత డబ్బులు ఇవ్వట్లేదు. ఇస్తారండి. ఇప్పుడు ఈసారి పుష్ప 3లో వాటిని పెట్టి చూడమండి, ఖచ్చితంగా వస్తాయి కోట్లు. బట్ నైస్, థ్యాంక్ యూ అండి. ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. సో చాలా ఇంటర్వ్యూలలో మీరు చెప్పారు, అంటే ఎలా వచ్చింది అవకాశం అవన్నీ కాకుండా జనరల్గా నేను అంటే ఇది వేరే విధంగా మాట్లాడదాము. సో మీకు ఒక లేఖ రాశాడు అభిమాని. ఫస్ట్ ఆ లేఖ మాట్లాడుకుంటూ కంప్లీట్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. తెలుగు వచ్చు కదా మీకు? వచ్చండి. అంటే చూస్తుంటే నార్త్ హీరోయిన్ లాగా అనిపిస్తుంటేను. లేదు, పక్కా తెలుగు. గట్టి చదవండి. నిజంగానే రాసారా? నిజంగానే రాశారు. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి. పుష్పలో నాయన సినాయన కారు అన్నాడు అన్నప్పుడు చూశాను నిన్ను తొలిసారి. ముద్దు ముద్దుగా ఉండే 2 జళ్లతో నా మనసును దోసిన ఓ వయ్యారి. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి. గుళ్ళో మీ సినాయన గోత్రం అడిగినప్పుడు ఆ పూజారి, తెగువగా నువ్వు చెప్పినప్పుడు అలానే చూసిండిపోయా తెరిపారి. తిరిగి తెచ్చిచ్చావు మీ చిన్నాయన ఇంటి పేరును కొట్లాడి మరి. నువ్వు ఒప్పుకుంటే ఇస్తాను నా ఇంటి పేరు నీకు కూడా ప్యారి. ఆల్రెడీ పార్ట్ 2లో నీకు పెళ్ళైందని పడబోకు నువ్వు బేజారి. స్క్రిప్ట్ మార్చేస్తాను సుకుమార్ సార్ ఇంట్లో చెరపడి ఓ రాత్రి. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి. తరువాత అన్నీ నేనే అవుతా మీ సినాయన కుడి భుజంగా మారి. అంతేకాదు చేయిస్తా మీ చిన్నాయనకు ఎడమ భుజం సర్జరీ. కేశవ ఉన్నాడని నీకొద్దు ఏ కంగారి, పంపించేస్తా జైలుకు వాడిని ఏదైనా కేసులో ఇరికించి మరి. కావేరి నువ్వు డోంట్ వరీ, పుష్ప 3 మొత్తం మనమే ఇక మరి. ఆహా, పెద్ద ప్లానే. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ సరిపోదు ఈ 1 పేజీ, ఎందుకంటే పుష్ప 3ది ర్యామ్ పేజీ. ఇట్లు మీ చిట్ చాట్ విత్ చారీ. అంత అభిమానం అండి మరి మీకు. చాలా బాగుందండి. అక్కడక్కడ మీకు అంటే చాలా డైలాగ్స్ అంటే తక్కువ ఉన్నా కానీ మీ రోల్ కీ రోల్ అని చెప్పొచ్చు. సో అనిపించిందా మాకు డైలాగ్స్ లేవే, బట్ మీ కీ రోల్ అయినా అది కానీ డైలాగ్స్ లేవని అనిపించిందా మీకు ఏమైనా? డైలాగ్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకునే దానికన్నా, ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకునే దానికన్నా స్టోరీలో ఇంపాక్ట్ ఉంది కదండి. యాక్చువల్లీ కొన్ని సార్లు డైలాగ్ లేకుండా యాక్ట్ చేయడమే కష్టం అవుతుంది. డైలాగ్ చెప్పేస్తే మాట్లాడినప్పుడు మన ఇద్దరు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో అలా మాట్లాడచ్చు. సపోజ్ ఆ క్లైమాక్స్ ఫైట్కి ఇచ్చే రియాక్షన్స్ కానీ అది చాలా కష్టమైనదండి. నేను చాలా ఏ షూట్కి అంత కంగారు పడలేదు, కానీ నేను క్లైమాక్స్ ఫైట్ షూట్కి చాలా కంగారు పడ్డా. బికాస్ నా నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్స్ ఆ ఇంపాక్ట్కి యాడ్ చేయాలి. లేకపోతే ఆ ఫైట్, ఇప్పుడు నా కోసం జరుగుతున్న ఫైట్ నా ఎక్స్ప్రెషన్ అంత కరెక్ట్గా పడకపోతే ఇబ్బంది అవుతుంది. సో దట్ ఫైట్ రియాక్షన్స్ ఎలా తీసుకుంటారంటే ఫైట్ మొత్తం అయిపోతూ ఉంటుంది, తర్వాత క్లోజప్స్ తీసుకుంటారు మ్యాక్సిమం టైమ్స్. సైమల్టేనియస్గా జరగదు, ఒకేసారి తీసుకోరు అది. సో కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా కష్టం. మాటలేముంది, మాట్లాడేయచ్చు, ఎక్స్ప్రెషన్స్ కొంచెం కష్టం. సో అంటే అన్నీ ఉంచారు కదా, ఎడిటింగ్లో కొన్ని సీన్లు పోయి ఉంటాయి. సో ఆ డైలాగ్ ఒకసారి మాకు ఎడిటింగ్లో తీసేసిన డైలాగ్ చెప్పాలి మాకు. ఎడిటింగ్లో తీసేసిన డైలాగా? మీకు నచ్చిన డైలాగు, ఎడిటింగ్లో తీసేసిన డైలాగ్. దో ఆడ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు చూడు, ఆయనే మా సిన్నాయన. సూపర్.
అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో పుష్ప 1లో అంతే క్యారెక్టర్, తర్వాత అప్పుడే మీకు మీ పైన సీన్లు తీశారా పుష్ప 2వి, లేదంటే అది ఒకటే తీసేసి మిమ్మల్ని పంపించారా? స్టోరీ సిచ్యువేషన్ సీన్స్ అవన్నీ స్టోరీ పరంగా అవి అప్పుడు ఉన్నాయండి సేమ్. కాకపోతే లెంత్ పెరుగుతున్న కొద్దీ పార్ట్గా డివైడ్ చేశారు కదా. సో షూట్ నేను ఎంత చేశానో అంతే ఉంది సినిమాలో. ఒక చిన్న సీన్ పోయింది, బట్ అది పార్ట్ 2లో వచ్చేసింది మళ్ళీ. సో పార్ట్ 2లో ఇంత ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్ అని మీరు ఊహించారా, అంటే చెప్పారా ముందే సుకుమార్ గారు? తెలుసు కదా నాకు. సో కథ ప్రకారం పుష్ప అనే కథ సార్ అప్పుడు అనుకున్నప్పుడే, ఒక సినిమా కథ అనుకున్నప్పుడే, క్యారెక్టర్స్ అనుకున్నప్పుడే నాకు లుక్ టెస్ట్ అవన్నీ చేశారు. సో నాకు జరగబోయే సిచ్యువేషన్స్ ఏంటి, సీన్స్ ఏంటి అవి నాకు ముందే తెలుసు. 2020లోనే నాకు స్టోరీ తెలుసు. కథ మొత్తం చెప్పేశారా? కథ మొత్తం ఎందుకు చెప్తారు? నా క్యారెక్టరైజేషన్ మాత్రం చెప్పారా? ఎవరి క్యారెక్టర్ది వాళ్ళకే చెప్తారు. సో నా క్యారెక్టర్ ద్వారా ఏమవుతుంది, ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది అని నాకు అప్పుడే తెలుసు. 24 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది పుష్ప 2 కోసం, అంతే. సో ఆశ దోష అప్పడం వడ అని అనంటే నేను ఒక అడుగుతాను, చెప్పండి. సో పార్ట్ 3 ఎలా ఉండబోతుంది? పార్ట్ 3లో మీ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? పార్ట్ 3లో నా డైలాగ్ ఇప్పుడే మీకు కావాలి. ఖచ్చితంగా ఒక డైలాగ్ అయితే ఉంటుందండి, సిన్నాయన. ఆ డైలాగ్ ఉంటుంది. పార్ట్ 3 డైలాగ్ లీక్ చేసిన కావేరి అని. సో పెట్టేస్తారా? అదే తమ్మునేలు పెట్టుకుంటాం మేము. పార్ట్ 3 డైలాగ్ లీక్ చేసిన పావని కావేరి. ఓకే, ఒక డైలాగ్ చెప్పండి, నేను చెప్తాను. పుష్ప అంటే ఇంటర్నేషనల్ అనుకుంటేవా యూనివర్సల్ అనండి. ఓ మార్చారా ఏంది? పుష్ప అంటే ఇంటర్నేషనల్ అనుకుంటేవా యూనివర్స్. బాగుంది. మీ డైలాగ్తో పాటు మీ స్టోరీని కూడా లీక్ చేశారు. నేను చెప్పనా? మీరు చెప్పింది నాకు ఇందాక స్టోరీ ఏది చెప్పండి. నేనేం చెప్పలేదు, మీకు ఏమైనా అనిపిస్తే మీరు చెప్పండి. పుష్ప 3లో మొత్తము ఏమంటారు, రాకెట్ల పైన స్మగ్లింగ్ ఉంటుంది, అంతరిక్షంలో ప్లాట్లు కొని అక్కడికి వాళ్ళకి ఫర్నిచర్, ఎర్రచందనం ఫర్నిచర్ పోతుంది. ఏలియన్స్ కి ఫర్నిచర్ సప్లై ఆల్రెడీ ఇక్కడికి నుంచి వెళ్తున్నారు కదా, ప్లాట్లు కొనుక్కుంటున్నారు కదా, అక్కడ వాళ్ళకి అక్కడ సప్లై చేస్తారు. అప్పుడు డాలర్స్లో ఉంటుంది పుష్ప వ్యాపారం. అప్పుడు అంటే ఈ రావు రమేష్ అప్పుడు పిఎం అవుతాడు. సో అక్కడ పుష్ప 3లో చంద్రమండలం పైన ఉంటుంది ఐటెం సాంగ్, అది హాలీవుడ్ హీరోయిన్తో అని మీరు చెప్పాను. ఇది నిజమేనా? సుకు సార్, చారి గారి దగ్గర ఐడియాస్ బాగున్నాయి, మీరు ఒకసారి కొంచెం వినండి ఐడియాస్. ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టుగా ఇది చెప్తా. నేనేం చెప్పలేదు, అన్ని ఇలా చేస్తున్నారు అందరూ. వాళ్ళు చెప్పేస్తున్నారు, నేను చెప్తున్నానని తమ్నేల్ మీరే అన్నారు కదా, ఈ తమ్నేల్ వేసుకోండి పుష్ప డైలాగ్ లీక్ అయితే అన్నారు కదా. అవును, డైలాగ్ అయితే లీక్ చేసే కదా, ఖచ్చితంగా ఒక డైలాగ్ ఉంటుంది, సినాయన ఉంటుంది. సినాయన తర్వాత ఇవన్నీ మేము వేసేసుకుంటాం. ఓకే, నో ఇష్యూస్. సుకుమార్ గారు చాలా జీనియస్, అంటే ఎప్పటికీ అదే ఆ సినిమా అంటే దాంట్లోనే ఉంటారు. సో మీతో ఎలా ఉండేవాడు అంటే షూట్లో?